కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం, దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల నిఘా నేపథ్యంలో ఈ జాతరకు సంబంధించినటువంటి అన్నీ కూడా జరిగాయి. ప్రజెంట్ మనం జాతర జరిగే సమయంలో కూడా కంట్రోల్ రూమ్ ఎలా పనిచేసింది, తర్వాత ఎట్లా రద్దీకి సంబంధించి కావచ్చు లేదా ట్రాఫిక్ ఇతర అంశాలకు సంబంధించి పోలీస్ అటు రెవెన్యూ ఈ 2 డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటిది యంత్రాంగం మొత్తం కూడా ఈ విధంగా చూసిందని చెప్పాం. అప్పుడు సీసీ కెమెరాల్లో కానీ మనం విజువల్స్ చూస్తే మొత్తం భక్తులు వచ్చేటి కానీ వెళ్ళి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే జాతర ముగిసింది, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇప్పటివరకు దాదాపు నిన్న సాయంత్రానికే మేడారం జాతర సగం ఖాళీ అయిపోయిందని చెప్పచ్చు. ఇంకా ఉన్న వాళ్ళంతా కూడా లేదా తాత్కాలికంగా షాప్స్ కావచ్చు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళంతా కూడా తమ గుడారాలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూద్దాం. ప్రజెంట్ ఏ కెమెరాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే మనం ఇది ఆర్టీసీ బస్టాండ్, ఈ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చూడవచ్చు. నిన్న చూసినప్పుడు మనం మొత్తం ఎక్కడ చూసినా భక్తులతోటి కనిపించేది. భక్తులు వెళ్ళటానికి కొంత నిన్న సాయంత్రం మీద కొంత ఇబ్బంది పడ్డట్టుగా మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తే బస్సులు కావాల్సినన్ని బస్సులు అయితే సిద్ధం చేసి పెట్టారు. సేమ్ కొంతమంది మాత్రమే మనకు ప్రయాణికులు కనిపిస్తున్నారు. అంటే రిటర్న్ జర్నీకి సంబంధించి దాదాపుగా మేడారం మొత్తం కూడా ఖాళీ అయిపోతున్నదని చెప్పడానికి ఈ విజువల్ ఒకటి మనం చూస్తే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేడారం బస్ స్టాండ్లో కావలసిన బస్సులన్నీ సిద్ధంగా ఉన్నాయి. తిరుగు ప్రయాణానికి ఉన్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరిగి వారి గమ్యస్థానాలు చేర్చడానికి కూడా ఆర్టీసీ సంసిద్ధమై ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువలేషన్ అంటే మనం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే దాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సులు జామ్ అయిన తర్వాత భక్తులు ఇబ్బంది పడ్డ తిరుగు ప్రయాణం కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఇవంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కావాల్సినటువంటి ఫోర్స్ను అక్కడికి పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసింది. ప్రజెంట్ అయితే మేడారంకి సంబంధించినటువంటి తిరుగు ప్రయాణానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్కి సంబంధించినటువంటి విజువల్ మనం చూసాం. జంపనబాగుకు సంబంధించినటువంటి విజువల్ చూడొచ్చు. మనం జంపనబాగులో కూడా వెహికల్స్ అంతా కూడా ఆగిపోయినాయి. మన ప్రజెంట్ అయితే తిరుగు ప్రయాణం వెళ్తున్నటువంటి వెహికల్స్, ఇది ఐటీడీఏ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి విజువలేషన్ మనం చూడవచ్చు. వెహికల్స్ అంతా కూడా చిరు వ్యాపారులు కావచ్చు, తర్వాత ఇక్కడే ఒక నెల రోజుల పాటు మకాం వేసి ఇక్కడే వచ్చిన భక్తులకు వస్తువులు అమ్ముకోవడం, బిజినెస్ చేయడం ద్వారా వాళ్ళు ఉపాధి పొందిన వాళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం వెళ్తున్నారు. మొత్తం ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి వెళ్ళిపోతున్న వెహికల్స్ కానీ అవన్నీ కూడా మనం అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఈ ప్రతి విజువల్ను వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ దీని ద్వారానే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే చేశారని చెప్పొచ్చు. ఇది జంపనబాగు దగ్గర వై జంక్షన్లో ఉన్నటువంటిది. ఇది ఇక్కడి నుంచే అటు కన్నెపల్లికి పోయే రూట్ కావచ్చు, లేదా అటు నార్లాపూర్ నుంచి రావడానికి, అదేవిధంగా మళ్ళీ మేడారం రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వై జంక్షన్గా మనం చూడవచ్చు. ఈ వై జంక్షన్ దగ్గర నిన్న చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనం, అసలు వెహికల్ మూమెంటే లేకుండా ఉన్నది. అసలు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే రాలేని పరిస్థితి ఉంది. అంతగా క్రౌడ్ కనిపించింది నిన్న సాయంత్రం వరకు కూడా. ప్రజెంట్ చూస్తే వెహికల్ మూమెంట్ కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళని కూడా అక్కడ ఆగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆటోలు ఒకవైపు కావచ్చు, తర్వాత 4 వీలర్స్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వెహికల్స్కి మరోవైపు పంపించడం కావచ్చు, ఇదంతా కూడా ఆడ మనకు కనిపిస్తుంది. కొంత మళ్ళీ సాధారణ స్థితికి ఇదంతా వచ్చిందనేది మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే ప్రవేశ ద్వారం సంబంధించి 2 చోట్ల క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఈ విజువలైజేషన్ చూడవచ్చు. వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన విజువల్స్, అదేవిధంగా ప్రైవేటు బస్సెస్, ఇది నిన్నైతే మూమెంటే లేదు. ఇక్కడ వెహికల్ మూమెంట్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ప్రజెంట్ అయితే ఈ దారి నుంచే భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి సంబంధించినటువంటి సెకండ్ గేట్కి సంబంధించింది మనకు బస్సు కనిపిస్తుంది. ఈ బస్సు వెనుక ఇదంతా కూడా క్యూ లైన్లతోటి భక్తులు మొత్తం కిక్కిరిసిపోయినటువంటి కనిపించినటువంటి ప్రాంతం ఇది. కానీ ఇప్పుడు చూస్తే అసలు జనం లేరు. ఇంకొకటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఇక్కడనే అటు తాడ్వాయి నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదా మన పస్రా నుంచి వచ్చేయడానికి ప్రధానమైనటువంటి మార్గం ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ వెనుక నుంచే మ్యూజియం ఉంటుంది, ట్రైబల్కి సంబంధించిన మ్యూజియం. ఆ వైపు నుంచి వస్తే జంపనవాగు పోవడానికి ఒక దారి ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ గద్దెల వైపు రావడానికి, అంటే అమ్మవాళ్ళ దర్శనానికి సంబంధించినటువంటిది ఇది కీలకమైన జంక్షన్గా మనం ఇంగ్లీష్ మీడియం సంబంధించిన స్కూల్ చూస్తాం. ప్రజెంట్ అయితే వెహికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. తర్వాత రోడ్లంతా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. పైన కూడా దాదాపు భక్తులంతా ఎవరికి వాళ్ళు
ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. మనం వై జంక్షన్ కావచ్చు, ఏదైనా జంపలవాగుకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఐటీడీఏ టెంపుల్ ముందు అయితే ఇక మనం ఇది ఐటీడీఏకి సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించింది. ఇక్కడ అసలు ఇది ప్రధాన గేట్, అంటే మనం ఆ పైన కనిపిస్తున్నటువంటి భూమి దగ్గరనే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధాన మార్గం అట్నుంచే వెళ్ళాలి. ఇది హాస్పిటల్, మనకి బస్సు పక్కకు కనిపిస్తున్న దాని పక్క కూడా ఐటీడీఏకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ పక్క నుంచే అమ్మవారు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి మార్గం ఉండేది. అసలు ఈ రోడ్డు ఎటు చూసినా నిన్న వనప్రవేశం జరిగే సమయంలో చూస్తే ఇక్కడ కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడింది. నిన్నటి వరకు ఇటువైపు రావాలంటే కూడా ఇబ్బంది పడేది, కానీ చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ కనపడుతుంది, ఫ్రీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి చూడొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి దాని మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వెహికల్ మూవ్మెంట్ కూడా చాలా ఈజీగా తిరుగు ప్రయాణం కాబట్టి వెళ్ళిపోతున్నారు. దాదాపు నిన్న నైట్కే మేడారం అంతా కూడా ఒక విధంగా ఖాళీ అయిందనేది చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈ విజువల్లో కూడా మనం పర్టికులర్గా చూడటానికి అవకాశం ఉంది. మనం చాలా రోడ్లకు సంబంధించి కూడా చూస్తే గోవిందరాజు భవన్ రోడ్డుకు సంబంధించి కూడా చూస్తే ఇక్కడ కూడా భక్తులు దాదాపుగా ఖాళీ అయిపోయారు. ఎటు కూడా జనం ఎటువైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాదాపు తిరుగు ప్రయాణంతో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. దీంతో మేడారం అంతా మళ్ళీ ఖాళీ అవుతుందనేది చెప్పుకోవచ్చు. ఆర్టీసీ లైన్ హరిత హోటల్ వైపు ఉన్నటువంటి ఆర్టీసీ లైన్కి సంబంధించి ఇక్కడ కూడా మూమెంట్ చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా తమ గుడారాలు ఖాళీ చేసి వెళ్తున్నటువంటిది మనకు అనిపిస్తుంది. ఇక మనం ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, నిన్నటి వరకు రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మొత్తం ఖాళీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దాదాపు ఇప్పుడంతా కూడా పోస్ట్ జాతరకు సంబంధించినటువంటిది. శానిటేషన్ దాని మీదనే చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అంటువ్యాధులు కావచ్చు, ఇవన్నీ ప్రబలకుండా ఉండడం, తర్వాత చాలా దుర్వాసనతోటి ఉంటుంది మొత్తం మేడారం అంతా కూడా, ఎందుకంటే ఆ వ్యర్థాలతో అంతా కూడా నిండిపోయి ఉంటుంది కాబట్టి అవంతా కూడా క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్. అది చేసే పనులు కూడా యంత్రాంగం అంతా నిమగ్నమైందని చెప్పచ్చు. మొత్తానికి ఇది ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సేమ్ అదేవిధంగా ఐటీడీఏ గెస్ట్ హౌస్లో కూడా అక్కడ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేమో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ చేసింది, ఇదేమో పోలీసు శాఖకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. ఈ రెండు కమాండ్ కంట్రోల్ రూమ్స్ మొత్తం మేడారం జాతరకు సంబంధించినటువంటి భక్తుల భద్రత కావచ్చు, లేకపోతే మేడారం నిర్వహణలో చాలా కీలకంగా నిలిచాయని చెప్పుకోవచ్చు.